బాస్ సెకండ్ డే ప్లేలో ఎంతమంది టీవీలు ఆన్ చేసి కేఎల్ రాహుల్ డబుల్ సెంచరీ చేస్తాడు, ఇండియా 450 రన్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అవుట్ ఆఫ్ 100%, 95% ఆఫ్ ఇండియన్ ఫ్యాన్స్ అయితే అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. మనం అనుకున్నట్టు జరగదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ థింగ్స్ చేంజ్ అవుతాయి. ఓవర్ నైట్ స్కోర్తో ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది, బట్ ఫస్ట్ ఓవర్లోనే రాబిన్సన్ అంటే హీ వాజ్ నాట్ కంప్లీట్లీ ఇన్ టు ద రిథమ్. ఫస్ట్ ఓవరే బౌలింగ్ చేస్తున్నాడు, పెద్దగా ఫుల్ ఫ్లెజ్డ్గా బౌలింగ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. అప్పుడే వార్మప్ అవుతున్నాడు, స్ట్రెచ్అప్ అవుతున్నట్టుగా అనిపించింది. బట్ ఒక ఐ వుడెంట్ సే ఇట్ యాజ్ ఎ పువర్ షాట్, ఎందుకంటే ఇట్ వాస్ పిచ్డ్ ఫుల్లర్. మనం ఫస్ట్ బాల్ ఆడినా కూడా బాల్ ఫుల్లర్ పిచ్ అయిందంటే జనరల్గా నార్మల్గా ఒక బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, టెండెన్సీ ఇస్ టు జస్ట్ డ్రైవ్ ఇట్. బట్ అక్కడ కొంచెం టెక్నికల్గా ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ అనిపించింది, అది చాలా వరకు ఎవరు కూడా గమనించి ఉండరు. ఆ బ్యాక్ లెగ్ ఎప్పుడైతే బెండ్ అయిపోతుందో వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది ఫార్వర్డ్ జరగదు. వెయిట్ ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్ జరగనప్పుడు బ్యాట్ స్వింగ్ అనేది అప్ స్వింగ్ ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ స్వింగ్ వస్తుందో బ్యాట్ డౌన్ స్వింగ్ వచ్చినప్పుడు బాల్ ఆన్ ద గ్రౌండ్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నా వీడియోస్లో మీరు చాలా వరకు టెక్నికల్ అనాలిసిస్ కూడా చూస్తుంటారు, ఎందుకంటే జనరలీ ఆమె సర్టిఫైడ్ క్రికెట్ కోచ్ యాజ్ వెల్. సో దానివల్ల కొన్నిసార్లు నేను టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటా. చాలా వరకు ఆడియన్స్ కూడా టెక్నికల్ అనాలిసిస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఒకసారి దాన్ని టెక్నికల్ అనాలిసిస్ని ఇష్టపడిన తర్వాత యూ విల్ ఆబ్వియస్లీ లైక్ దోస్ థింగ్స్ మచ్ మోర్. సో అది మీ నుంచి ఆ తర్వాత వెంటనే అజింక్య రహానే అవుట్ అయిన విధానం అయితే డెఫినెట్గా క్వశ్చనబుల్, ఎందుకంటే లాస్ట్ 10 ఇన్నింగ్స్లో 5 or 6 టైమ్స్ అలాంటి లైన్లో వచ్చిన బాల్స్కి కంప్లీట్గా అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ కార్డన్లో అవుట్ అవుతున్నాడు. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. బట్ అదర్ దాన్ దట్ కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పాలి, ఎందుకంటే మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయింది ఇండియా. ఓవర్ నైట్ స్కోర్కి 100 రన్స్ కూడా యాడ్ చేయలేకపోయింది ఇండియా. 100 రన్స్ కూడా యాడ్ చేయకుండా 7 వికెట్స్ లూజ్ అయింది. బట్ డెఫినెట్గా మనం ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఆలీ రాబిన్సన్తో పాటు వెటరన్ బౌలర్ వాట్ ఈస్ దిస్ ఆండర్సన్ మ్యాన్, 39 years old, 31st 5 wicket haul. ఎక్కడ రిథమ్ మిస్ అవ్వట్లేదు, ఎక్కడ లైన్ మిస్ అవ్వట్లేదు, లెంత్ మిస్ అవ్వట్లేదు, కన్సిస్టెంట్గా స్పాట్ని హిట్ చేస్తున్నాడు, ఆ స్వింగ్ లభిస్తుంది, ఆ సీమ్ కూడా వాబ్లింగ్ సీమ్తో బౌలింగ్ చేస్తున్నాడు. సో వెరీ 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 కన్సిస్టెంట్. జనరల్గా బ్యాట్స్మెన్కి ఆ ఫామ్ని క్యారీ చేయడం, లేదంటే ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం చాలా వరకు ఈజీ అవుతుంది కంపేర్ చేసినప్పుడు బౌలర్స్తో. బట్ బౌలర్ కూడా ఇంత కన్సిస్టెంట్గా ఇంత లేట్ ఏజ్లో, వెటరన్ ఏజ్లో, అబ్సల్యూట్లీ అమేజింగ్. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్కి అంత ఈజీ కాదు. జనరల్గా ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఇంజురీ ప్రోన్ బౌలర్స్, సో తొందరగా ఇంజరీస్ అవుతాయి. బట్ ఆండర్సన్ విషయంలో హీఈస్ అవుట్ ఆఫ్ ఇంజురీస్ ఆర్ మేబీ హీఈస్ సేఫ్ ఫ్రమ్ ఇంజురీస్. ఎందుకు అని అనలైజ్ చేస్తే బికాస్ ఆఫ్ హిజ్ ఫిట్నెస్, బికాస్ ఆఫ్ హిజ్ నేచర్ ఆఫ్ ద బౌలింగ్. తను చేసే బౌలింగ్ యాక్షన్ కానీ, తన రన్అప్ కానీ, స్మూత్ రన్అప్, స్మూత్ యాక్షన్ అండ్ ఆ ఫిట్నెస్ కూడా. జనరల్గా మనం చాలా వరకు బౌలర్స్లో డిఫరెంట్ యాక్షన్స్ చూస్తాం. మనకి ఎక్కడ అవుట్ ఆఫ్ 10 తీసుకుంటే 7 or 8 మనకు చాలా ప్యూర్గా, చాలా న్యాచురల్గా, చాలా కన్సిస్టెంట్గా, చాలా క్లీన్గా అయితే కనిపించదు. ఎక్కడో ఏదో ఒకటి లోపం ఉన్నట్టు కనిపిస్తుంది యాక్షన్లో. బట్ జేమ్స్ ఆండర్సన్ యాక్షన్ చూస్తే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది, సాఫ్ట్ అండ్ క్లీన్ అండ్ నైస్. చూడడానికి ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపించినట్టు చాలా సింపుల్గా ఉంటుంది యాక్షన్. ఎవరైతే క్రికెటర్స్ ఎస్పెషల్లీ బౌలర్స్ ఫాస్ట్ బౌలింగ్ చేసేవాళ్ళు, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ జేమ్స్ ఆండర్సన్ని. అతన్ని చూసి డెఫినెట్గా మీరు నేర్చుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్ అనగానే 30 yards నుండి ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఒక మినిమం రన్అప్తోని ఆ రిథమ్ని బిల్డ్ చేసుకొని చాలా వరకు ఆ జంపింగ్, ల్యాండింగ్, లోడింగ్, ఫినిషింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ ద పేస్, యూ విల్ హ్యావ్ ద కంట్రోల్, స్వింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆండర్సన్ విషయంలో ఆ కంట్రోల్ అయితే 100% ఉంది. సో దానివల్లనే తను 31st వికెట్ 39 years ఓల్డ్లో 1950s అనుకుంటా సౌత్ ఆఫ్రికన్ బౌలర్ అంత లేట్ ఏజ్లో 5 wickets తీయడం. సో లార్డ్స్లో అనుకుంటా. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ బౌలింగ్ ఎఫర్ట్ ఓవరాల్గా ఇంగ్లాండ్ నుంచి. బట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా చాలా చాలా బాగా స్టార్ట్ చేసింది. రోరీ బర్న్స్, సిబ్లీ,
అండ్ దెన్ జాక్ క్రాలీ ప్లేస్లో వచ్చిన హమీద్ ఈ టెస్ట్ మ్యాచ్లో. ఈ ఫస్ట్ 3 ప్లేయర్స్తోని ఇంగ్లాండ్ కొంచెం సతమతం అవుతుంది కన్సిస్టెన్సీతోని. బట్ రోరీ బార్న్స్ వాజ్ లుకింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా కనిపించిండు. జస్ట్ ఒక్క రన్తోని హాఫ్ సెంచరీ మిస్ అయిండు. బట్ వన్స్ అగైన్ సిబ్లీ డిసప్పాయింట్ చేసిండు. తన వీక్నెస్ అయితే దొరికిపోయింది ఇండియాకి. తను కనుక నెక్స్ట్ టెస్ట్ మ్యాచెస్లో టీంలో కంటిన్యూ అవుతే ఈజీగా తనని ట్రాప్ చేసేస్తారు ఇండియన్ బౌలర్స్. ఎందుకంటే ఆ ఫీల్డ్ సెటప్, షార్ట్ స్క్వేర్ లెగ్, షార్ట్ మిడ్ వికెట్, ఇంకో ఫీల్డ్ పొజిషన్ని ఏమంటారో కూడా తెలియదు, దానికి పేరు కూడా లేదు. జస్ట్ నెక్స్ట్ టు ద నాన్ స్ట్రైకర్ నిలబడి ఉండడం. సో ఈజీగా ఫుల్ ఫ్లెజ్గా సెటప్ చేసారు. బట్ ఇండియా హ్యావ్ టు థ్యాంక్ మొహమ్మద్ సిరాజ్ కనుక ఆ 2 క్విక్ వికెట్స్ 2 బాల్స్లో 2 వికెట్స్ తీసి బ్రేక్ త్రూ ఇవ్వకుంటే డెఫినెట్గా ఇంగ్లాండ్ వాజ్ లుకింగ్ వెరీ 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 సాలిడ్. సిబ్లీ అండ్ రోరీ బార్న్స్, సిబ్లీ పెద్దగా రన్స్ చేయకపోయినా రోరీ బార్న్స్కి తోడుగా ఉంటూ మంచి బ్యాటింగ్ చేస్తుంది. బట్ దట్ వాజ్ ఏ వెరీ వెరీ గుడ్ బ్రేక్ త్రూ అండ్ అవసరమైన బ్రేక్ త్రూ కూడా. సో హ్యాట్రిక్ బాల్కి అయితే కెప్టెన్ జో రూట్ దాన్ని మంచిగా హ్యాండిల్ చేసిండు. ఆ తర్వాత షమీ వికెట్ తీసుకోవడం. బట్ పార్ట్నర్షిప్ రోరీ బార్న్స్ అండ్ జో రూట్ ఇద్దరు కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. క్లోజ్ టు 100 రన్ పార్ట్నర్షిప్ అవుతుండే. బట్ అగైన్ మంచి వికెట్ సో షమీ నుండి. బట్ వండర్ఫుల్ బౌలింగ్ ఇద్దరు, మొహమ్మద్ షమీ అండ్ మొహమ్మద్ సిరాజ్. హైదరాబాదీ మియా తన హైదరాబాదీ సత్తా ఏందో చూపించిండు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలామంది దీన్ని రికగ్నైజ్ చేసినరో లేదో, అవసరమైన టైంలో బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు మొహమ్మద్ షమీ. అండ్ తను బాల్ రిలీజ్ చేసినప్పుడు ఆ సీమ్ పొజిషన్ కూడా న్యాచురల్గా ఇన్ స్వింగ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి లోపలికి వెళ్ళే విధంగా ఉంటుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఎ గ్రేట్ అసెట్ ఫర్ మొహమ్మద్ సిరాజ్ యాజ్ వెల్. ఇండియాకి కూడా రెడ్ బాల్ క్రికెట్లో లుక్స్ లైక్ ఏ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్గా కనిపిస్తున్నాడు మొహమ్మద్ సిరాజ్. బట్ ఇంకా మేబీ కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుంటే ఇండియా వుడ్ హ్యావ్ బీన్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి కూడా ఐ వుడ్ సే ఇండియానే మంచి బెటర్ పొజిషన్లో ఉంది. Day 2 ముగిసిన తర్వాత కూడా కొంచెం షేర్డ్ సెషన్స్ అండ్ కపుల్ ఆఫ్ సెషన్స్ ఇంగ్లాండ్ ఫేవర్లో వెళ్ళినప్పటికీ ఇంకా చాలా రన్స్ ఉన్నాయి ఇంగ్లాండ్ ఈస్ బిహైండ్ లాట్ ఆఫ్ రన్స్. నెవర్ నో, థర్డ్ డే ఇండియా ఎట్లయితే సెకండ్ డేలో క్విక్గా వికెట్స్ లూజ్ అయిందో అట్లనే ఇంగ్లాండ్ వికెట్స్ లూజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. లేదంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ అండ్ జానీ బేస్టో ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యి బిగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్కి మంచి బ్యాటింగ్ ఉంది. ఈ మ్యాచ్లో మోయిన్ అలీ రావడం, ఆ తర్వాత వికెట్ కీపర్ కూడా ఉన్నాడు జాస్ బట్లర్, అండ్ దెన్ దే హ్యావ్ శామ్ కరన్. సో ముగ్గురు రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు. సో ఇంగ్లాండ్ ఇండియా స్కోర్ని సమం చేయడానిక లేదంటే 300 రన్ మార్క్ దాటడానికైతే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ గేమ్లో వచ్చిన ఇషాంత్ శర్మ, షార్దుల్ ఠాకూర్ ప్లేస్లో వచ్చిన ఇషాంత్ శర్మ పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించలేదు. అంత పేస్ లేదు, అంత స్వింగ్ లేదు, అంత మూమెంట్ లేదు. బట్ అది చూడాలి ఇండియా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుందో. స్పిన్నర్కి అయితే పెద్దగా ఇప్పటివరకు ఎట్లాంటి సపోర్ట్ అయితే లభిస్తలేదు. బట్ బ్యాటింగ్లో రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేలాగా కనిపించారు. బట్ అన్ఫార్చునేట్గా రిషబ్ పంత్ అవుట్ అవడం. బట్ రవిచంద్రన్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తీసుకున్నందుకు బ్యాటింగ్తో అయితే డెఫినెట్గా రవీంద్ర జడేజా న్యాయం చేస్తున్నాడు. బట్ Day 3 ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ 1 అవర్లో ఏ టీం అయితే పైచేయి సాధిస్తుందో వాళ్ళకి ఆ డే అంతా ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళ ఫేవర్లో వెళ్ళే అవకాశం ఉంది. అన్లెస్ కొలాప్స్ అవుతే తప్ప డిఫరెంట్గా సిచ్యువేషన్స్ అయితే ఉండవు. బట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ Day 3లో ఇంగ్లాండ్ డెఫినెట్గా ఈరోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎట్లా అయితే స్టార్ట్ చేసిందో స్లో అండ్ స్టడీగా, అదేవిధంగా థర్డ్ డే కూడా అట్లనే స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేసి ఆ 300 రన్ మార్క్ని దాటడానికైతే డెఫినెట్గా ప్రయత్నిస్తుంది. బట్ ఇండియా హ్యావ్ టు బ్రేక్ దిస్ పార్ట్నర్షిప్. Day 3లో ఇండియా కనుక జానీ బేస్టో అండ్ జో రూట్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి ఆ తర్వాత బ్రేక్ చేసిన తర్వాత క్విక్గా బ్రేక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అదే వాళ్ళు ఇంకొక 60-70 రన్స్ యాడ్ చేసినంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకుండా క్విక్గా బ్రేక్ త్రూ తీసుకుంటే డెఫినెట్గా ఇండియా ఇంగ్లాండ్ని కట్టడి చేసేందుకు అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది? Day 3లో ఏ టీమ్ డామినేట్ చేయబోతుంది? ఇండియన్ బౌలర్స్ క్విక్గా వికెట్స్ తీసుకుంటారా లేరా, లేదంటే జో రూట్ నుంచి మళ్ళీ మరొక భారీ ఇన్నింగ్స్ చూస్తామా లేదో డెఫినెట్గా కామెంట్లో అయితే తెలియజేయండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.